అకాల వర్షం రైతన్నలకు నిండా ముంచింది. ఆరుకాలం శ్రమించి పండించిన పంట ఒక్క వర్షానికి నేలపాలైంది. పెట్టిన పెట్టుబడి కూడా చేతికి అందే విధంగా లేదని రైతులు లబోదిపమంటున్నారు. నిన్నటి వర్షానికి సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం పరిధిలోని రిమ్మన్గూడ, శ్రీగిరిపల్లి, తర్మరెడ్డిపల్లి, దాతల్పల్లి, పూరుపల్లితో పాటు పలు గ్రామాల్లో వరి పంట నీటిలో మునిగింది. సుమారు గంట పాటు ఈదురుగాలులతో కురిసిన వర్షానికి గజ్వేల్ ఔటర్ రింగ్ రోడ్డుపై రైతులు ఆరపోసిన వరిధాన్యం కొట్టుకుపోగా మరికొన్ని గ్రామాలలో వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది. పంటపై పెట్టిన పెట్టుబడి కూడా చేతికి అందకుండా పోయిందని, ఇక తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాలు వేసినాం సారు, 2 ఎకరాలు వేసి రోడ్డు మీద పోస్తే వాన రాదని పోస్తే ఆయనతో వాన వచ్చింది, అన్ని కొట్టుకుపోయినాయి, మొత్తం కొట్టుకుపోయినాయి. మేము ఎట్లా బతకాలి చెప్పు? ఈ ఒక్క ఈయన దాకా పోసిన ఒక్క కిత్తు లేకుండా నేను ఒక ఎకరం వరి కాకున్నారు వదిలేని 2 రోజులు అయిపోయి అనుకుంటున్నాను. మొదలైన వచ్చి కప్పలు పట్టాలు కాబట్టి మనం వచ్చే వరకు వర్షం వచ్చి మొత్తం మొత్తపోయినాయి. నా పేరు నాయక మహేష్, మా ఊరు దామేడిపల్లి మండలం గజ్వేల్. మేము 2 ఎకరాల వరి వేసాము. ఒక పూట వదిలినవి అకాల వర్షం వల్ల మొత్తం వానబడి ఒడ్డు మొత్తం కొట్టుకుపోయి అటు ఊరలకు పోయింది. మాకు ప్రభుత్వము ఏమన్నా సాయం చేయాలని ఎకరాలు వేసినాం సారు, 2 ఎకరాలు వేసి రోడ్డు మీద పోస్తే వాన రాదని పోస్తే ఆయనతో వాన వచ్చింది, అన్ని కొట్టుకుపోయినాయి, మొత్తం కొట్టుకుపోయినాయి. మేము ఎట్లా బతకాలి చెప్పు? ఈ ఒక్క ఈయన దాకా పోసిన ఒక్క కిత్తు లేకుండా నేను ఒక ఎకరం